మహిళను కాదు అన్నట్టు అది కోర్టు ప్రాసిక్యూట్ చేస్తుంది, కోర్టుకు నేను కట్టుబడింది. వాయిస్ రావట్లేదండి నాకు. మాట్లాడండి సార్, మీ వాయిస్ నాకు వస్తుంది, ప్రజలకు కూడా వస్తుంది, మీరు మాట్లాడండి సార్. సార్ అయితే సార్ ఇప్పుడు నన్ను ఆ ప్రైవేట్ కేసును బేస్ చేసుకుని నన్ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించారు. దానికి కారణం ఏంటంటే, ముఖ్య కారణం ఏంటంటే ఈ సంస్థ యొక్క ఎండి గారు సజ్జనార్ సార్. ముఖ్యంగా సార్ ఇప్పుడు ఈ ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితులలో ఆర్టీసీ ఏ విధంగా నడుస్తుంది, దానికి నడిపించేటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సజ్జనార్ సార్ పరిస్థితి ఏ విధంగా ఉందనంటే, ఈ ఒక్క డిబేట్ కాదు సార్, దాదాపు ఏంటంటే కంటిన్యూషన్ ఏంటంటే ఒక 2 రోజులు కానీ చెప్తే కానీ ఒడిసిపోనటువంటి దానికి సంక్షోభం ఇలా నడుస్తున్నది. దానికి మొత్తం టోటల్ కారణం ఏంటంటే సంస్థ యొక్క ఎండి సజ్జనార్ సార్. అది ఏ విధంగానంటే సార్, ఇప్పుడు చిన్న ఉద్యోగాలు చిన్న తప్పులు చేసిందని చెప్పి డ్రైవర్ కండక్టర్లను డిపో మేనేజర్ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి రిమూవ్ చేయడం జరిగింది. దానిలో ఒక ప్రొవిజన్ ఏముందంటే, వాళ్ళు ఒకవేళ సస్పెండ్ రిమూవ్ అయితే ఆ డిపో మేనేజర్ పైన ఒక డిప్యూటీ ఆర్ఎం గారు ఉంటారు, వాళ్ళకి అప్పీల్ చేసుకుంటే అప్పీల్ అయితే చేసింది తప్ప కాదని చెప్పి ఆయన డిసైడ్ చేసి దాన్ని అప్పీల్లో కన్సిడర్ చేస్తారు, మళ్ళీ ఉద్యోగం ఇస్తారు. ఆయన ఒకవేళ కాదన్నట్టయితే అతని పైన రీజనల్ మేనేజర్ ఉంటారు, రీజనల్ మేనేజర్ పైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ 2021 ఆగస్టులో సజ్జనార్ సార్ ఆర్టీసీలోకి వచ్చాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఈ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఈ మ్యాన్ పవర్ ను తగ్గించి ఆర్టీసీని ప్రైవేట్ వాళ్ళకి అప్పేయాలనే ఒక ఉద్దేశంతో ఏదైతే కార్మికుడు ఉద్యోగం నుంచి సస్పెండ్ రిమూవ్ అయితే వాళ్ళకి అప్పీల్ మీరు కన్సిడర్ చేయొద్దని చెప్పి ఈ అతని కింద ఉన్నటువంటి ఈడీలకు, ఆర్ఎంలకు, డిప్యూటీ ఆర్ఎంలకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు. దాని వలన ఒకసారి వీళ్ళు ఉద్యోగం చేసి సస్పెండ్ రిమూవ్ అయిపోతే వాళ్ళని మళ్ళీ ఆర్టీసీలో రాకుండా చేశారు. దాంతో వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఒక 1000 మంది ఉద్యోగస్తులు ఏంటంటే రోడ్డు పాలైనరు. దాన్ని మేము ఏం చేసామంటే, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ చిన్న తప్పులకు రిమూవ్ చేయడం ఏంటిది, అసలు రిమూవ్ చేస్తారా అని చెప్పి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ విషయాన్ని తెలియాలనే ఉద్దేశంతో 2024 జనవరిలో ఈ ఎంతమంది అయితే రిమూవ్ అయినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరినీ ఒక చెత్త కింద చేర్చి ఈ చిన్న తప్పులకు మమ్మల్ని రిమూవ్ చేశారు సార్ అని చెప్పి సీఎం గారికి ఒకటి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అది సీఎం గారికి ఏంటంటే మేము ఫిజికల్ గా కలిసే అవకాశం మాకు అప్పుడు రాలే. దానిపైన ఇప్పుడు సీఎం గారు ఏంటంటే తెలంగాణ ప్రజలకు కానీ ఉద్యోగాన్ని అన్యాయం జరిగితే ప్రజావాణి అనేటువంటిది ఒకటి పెట్టిన కదా అని చెప్పి మేము కూడా ఏంటంటే ఆ ప్రజావాణిలో ఈ సీఎం గారు ఇచ్చినటువంటి దరఖాస్తు ప్రజావాణిలో మేము చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం ప్రజావాణిలో ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ దివ్య మేడం కానీ నోడల్ ఆఫీసర్ పెట్టారు. అదే విధంగా వనపర్తి మాజీ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ చిన్నారెడ్డి సార్ను దానికి ఏంటంటే ఒక చైర్మన్ గారు పెట్టారు. ఆయన ప్రణాళిక సంఘం దానికి ఉపాధ్యక్షుడు, ఆయన చైర్మన్ మేడం గారు ఇది నోడల్ ఆఫీసర్. వాళ్ళకి ఎన్నోసార్లు మేము వినతి పత్రాలు ఇచ్చి తర్వాత మా యొక్క బాధను ఏంటంటే మేము పోవడం రావడం ఎండి ఆఫీస్ ముందట మేమే, తర్వాత ఈ ప్రజావాణి ముందట మేమే, సెక్రటరీ ముందట మేము ఉంటే మా యొక్క బాధను గమనించి ఇటు మన తొలి వెలుగు రావు గారు అండ్ క్యూనిస్ తీన్మార్ మల్లన్న గారు మమ్మల్ని ఎన్నోసార్లు ఏంటంటే మా యొక్క బాధను ఏంటంటే ఈ సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ చేయడం జరిగింది. దాంతో చిన్నారెడ్డి సార్ ఏంటంటే మీకు బాగా నష్టం జరిగింది, ఒక్కసారి మీకు అవకాశం ఇవ్వండి అని చెప్పి మా ముందటనే కన్సర్న్ రవాణా శాఖ మంత్రి గారికి ఫోన్లో మాట్లాడి వీళ్ళు ఎక్కడికైనా వీళ్ళే కనిపిస్తున్నారు, వచ్చిన ప్రతిసారి 200 మంది వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు, ఒక్కసారి వీళ్ళకు అవకాశం ఇచ్చి ఎక్కియాలన్నా అని చెప్పి మా ముందటే అతనికి ఫోన్లో మాట్లాడడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారు. పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారంటే మేము ముఖ్యమంత్రి గారితో చెప్పి దీన్ని మేము ఏదో విధంగా పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళు సీఎం గారికి మాట్లాడేరో మాకు తెలియదు. దాంతో ఏం చేశానంటే మా తిరిగిందాన్ని దృష్టి పెట్టుకొని 12వ నెల 11వ తారీఖు నాడు ఒకటి 3-man కమిటీ అనేది చేశారు. ఈ రిమూవ్డ్ సస్పెండ్ ఎంప్లాయీస్ ను తిరిగి మళ్ళీ ఉద్యోగాలకు ఇవ్వాలని దాన్ని ఏ విధంగా మీరు చేస్తారు అని చెప్పి ఆ 3-man కమిటీ వేస్తే ఆ 3-man కమిటీకి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ కుమార్ సార్ ఏమో చైర్మన్, ఈ దివ్య మేడం గారు 1 of the మెంబరు, తర్వాత ఈ సజ్జనార్ సార్ కూడా దానిలో 1 of the మెంబర్గా పెట్టారు. అప్పుడు మేము దాన్ని స్ట్రాంగ్ అపోజ్ చేసాం. సజ్జనార్ సారే మా ఉద్యోగాలు తీసేశాడు కదా, మళ్ళీ మీరు సజ్జనార్ సార్ని ఏ విధంగా మెంబర్గా పెడతారంటే చివరికి మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని సజ్జనార్ సార్ అనేటువంటి నేమ్ తీసేసి యాజ్ ఎండి అని చెప్పి మళ్ళీ దాన్ని పెట్టి మళ్ళీ ఒక
ప్రొసీడింగ్ తీసి వీళ్ళని ఏదో విధంగా ఉద్యోగం ఎక్కియాలనేటువంటి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అది సరే ఇప్పుడు 12వ నెల 11వ తారీఖు నాడు 3-man కమిటీ వేస్తే దానిలో ఏంటంటే మొత్తం ఈ సజ్జనార్ సారుని దివ్య మేడం ఇద్దరు కలిసి మాకు మొత్తం అగెనెస్ట్ గా ఒక రిపోర్ట్ తయారు చేసి సంజయ్ కుమార్ సార్ దగ్గర పెట్టడం జరిగింది. అరే ఇది బాగాలేదని చెప్పి సంజయ్ కుమార్ సార్ మళ్ళీ ఏం చేశాడంటే ఈ కమిటీతో మీతో అయితేలని చెప్పి ఆయన మళ్ళీ దానిలో ఒక సబ్ కమిటీ వేయించాడు. ఆ సబ్ కమిటీ ఏంటంటే అడిషనల్ లేబర్ కమిషనర్ గంగాధర్ సార్, రిటైర్మెంట్ అయినటువంటి ఆర్టీసీడీ కృష్ణకాంత్ సార్, తర్వాత ఇప్పుడు పవర్ ఉన్నటువంటి చీఫ్ పర్సనల్ మేనేజర్ ఉషా మేడం గారు, వాళ్ళు కూడా మాకు నష్టం చేసే ఉద్దేశంతో వాళ్ళిద్దరు ఆర్టీసీ వాళ్ళు ఉండి మళ్ళీ మాకు ఏంటంటే నష్టం చేసే ఉద్దేశంతోనే ఒక నివేదిక అక్కడ సంజయ్ కుమార్ సార్ దగ్గర పెట్టడం జరిగింది. దాన్ని గమనించి సంజయ్ కుమార్ సార్ ఏం చేసి వీళ్ళకి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఏప్రిల్ 10వ తారీఖు నాడు ఏది ఏమైనాడు వీళ్ళకి ఒకసారి ఉద్యోగం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక ఫేర్ గా ఒక డీటెయిల్డ్ రిపోర్టు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్స్ అండ్ బిల్డింగ్ అని చెప్పి వికాస్ సార్కి ఇవ్వడం జరిగింది. దాన్ని వికాస్ సార్ దాన్ని బేస్ చేసుకొని ఈ పోయినటువంటి ఉద్యోగస్తులు ఎవరెవరైతే ఈ ప్రజావాణి చుట్టూ తిరుగుతుండో వాళ్ళందరికీ ఏదో విధంగా మళ్ళీ ఉద్యోగం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు 28 ఏప్రిల్ 2025 నాడు ఒక జీవో జారీ చేశాడు. ఏమని, ఇంకెవరైతే అప్పీల్ చేసుకునే వాళ్ళైతే ఉన్నారో ఆ అప్పీల్ చేసుకునే వాళ్లకు ఈ ఏప్రిల్ 28 నుంచి మే 28 30 days తర్వాత నెక్స్ట్ ఈ అప్పీల్ అన్ని రిజెక్ట్ అయినటువంటి వాళ్ళను 60 రోజుల్లో మీరు రీఇన్స్టేట్మెంట్ చేయాలని చెప్పి ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో కాపీని కూడా మాకు ఇవ్వడానికి కోసం దివ్య మేడం గారు కూడా ఆ సజ్జనా సార్ ఏం చేస్తే దానికి సై అని చెప్పి ఆ జీవో కాపీని కూడా మాకు తిరగగా మాకు ఏప్రిల్ 22 తారీఖున మాకు ఆ మేడం ఇవ్వడం జరిగింది. అంటే చూడండి సార్, ఇవాళ ఆల్రెడీ ఈ అప్పీల్లో ఎవరైతే ఇంకా కొందరు మిగిలి ఉన్నారో 1 month లోపల అంటే 28 మే లోపల రీఇన్స్టేట్మెంట్ చేయాలని చెప్పి ఒక జీవో ప్రభుత్వం ఇచ్చినా కూడా ఎండి సార్ ఆ జీవోను బేఖాతరు చేసి ఏ జీవోలు నా దగ్గర పనిచేయి, నేను ఇవ్వను, నన్ను మీరు ఏం చేస్తారు, ఒక ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ కండక్టర్లు వర్కర్లు మీరు రోడ్ ఎక్కి ఎజిటేషన్ చేస్తే నేను ఉద్యోగం ఇవ్వను అని చెప్పి సార్ ఇవ్వాలటి వరకు ఒక్క ఉద్యోగస్తుని కూడా వాళ్ళు ఎక్కియలేదు. పైగా ఈ ప్రజావాణి నుంచి ఎవరైతే ఈ నోడల్ ఆఫీసర్ దివ్య మేడం గారు ఉన్నారో ఫాల్స్ రిపోర్ట్లను బయటకు పంపించి ఈ ప్రజావాణి ద్వారా మేము ఒక 136 మందికి ఆర్టీసీ వాళ్ళకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది, మిగతా వాళ్ళను కూడా మేము త్వరలో ఎక్కిస్తున్నాం అని చెప్పి ఇంకా 400 మందికి అడ్జస్ట్ చెప్పి ఒక తప్పుడు రిపోర్ట్ ఏంటంటే ప్రెస్ నోట్ కూడా బయటకు రిలీజ్ చేయండి. నేను ఇవాళ ఈ 4 Sides టీవీ ద్వారా నేను అడుగుతున్నా సార్, దివ్య మేడం గారు ఈ ప్రజావాణి ద్వారా మీరు ఎవరికొకరు ఉద్యోగం ఇచ్చారో చెప్పండి. నేను ఎందుకంటే ఇక్కడ నాది సిరిసిల్ల నుండి హైదరాబాద్ దాకా నేను బుక్ రాసుకుంటా వస్తా. ఆ 136 మందికి ఉద్యోగాలు ఇచ్చింది ఎవరిచ్చిండ్రు, అక్కడ సంబంధిత రీజనల్ మేనేజర్ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వాళ్ళు మానవీయత కోణంలో ఆలోచించి వాళ్ళు అప్పీల్ ఇచ్చారు. కానీ ప్రజావానికి మేము ఎంతమంది దరఖాస్తు చేసామో అంతమంది దరఖాస్తులు మీరు పెండింగ్ పెట్టారు, ఒక్కరు కూడా మీరు ఉద్యోగం ఇవ్వలేదు. మీకు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా మీరు సజ్జనా సార్ చెప్పిందే మీరు చేస్తున్నారు. ఎస్ రాజేందర్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మనతోటి ఉన్నారు ఎలమర్తి ప్రసాదరావు గారు ఉన్నారు.